సంగారెడ్డి పాత బస్టాండు చెరువు కట్టపై గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో 6వ తేదీన నిర్వహించే శ్రీ కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా నేడు చండీ హోమం రుద్రయాగం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తోపాజీ అనంత కిషన్, కూనా సంతోష్, కిరణ్ గౌడ్, ప్రదీప్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు కూనా సత్తయ్య, ప్రధాన కార్యదర్శి కిషన్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నగేష్, కార్యదర్శి చిదంబర్ సాయి మరియు గంగపుత్ర సంఘం పెద్దలు, మహిళలు తదితరులు భక్తులు పాల్గొన్నారు. విగ్రహాన్ని కొంచెం డిస్టర్బ్ చేయడం వల్ల మళ్ళీ కూడా కొత్త విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం ఈ కార్యక్రమం మరి పెద్దలు సత్యన్న గారు, సంతు అనంత కిషన్ గారు, మరి ఈ సంఘ పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి అమ్మవారు చెరువు కట్ట మీద మైసమ్మ తల్లి మరి అందరికి కూడా ఆశీర్వాదం ఇస్తూ చల్లగా ఉంచే తల్లి, ముఖ్యంగా గంగపుత్రులకి మరి కుల దేవతగా ఉన్న మైసమ్మ తల్లి, కట్ట మైసమ్మ తల్లి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరపడం, అమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి, అందరిని కూడా చల్లగా చూడాలి అని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. నిన్నటి రోజు 4వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు కట్ట మైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట పూజలు కూడా జరుపుకోవడం జరిగింది. నిన్న 4వ తారీఖు రోజు మన గణపతి హోమము, మన నవగ్రహాల హోమము ఇవన్నీ జరిగినాయి. ఈరోజు చండీ యాగం కూడా జరిగింది. ఆ తర్వాత రేపు అనగా 6వ తారీఖు రోజు
విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది కట్టమైసమ్మ తల్లిది. మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బోనాలు కూడా చేయడం జరుగుతుంది 12 గంటలకు. ప్రతి ఒక్కరు కూడా గంగపుత్ర సంఘ సభ్యులందరూ ఆడపడుచులందరూ కలిసి బోనాలు తీయటకు కూడా అందరు జరుపుకోవడానికి కూడా కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క సంగారెడ్డి ప్రజలు ప్రముఖులు కూడా అందరూ కూడా ఈ విగ్రహ ప్రతిష్టాపనకు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.